హంద్రీనీవాతో రాయలసీమకు జలసిరి. హంద్రీనీవా ఆయకట్టు పరిధిలోని 517 చెరువులకు గాను 299 చెరువులను కృష్ణా జలాలతో నింపామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. హంద్రీనీవా నీరుతో చెరువులు నింపే కార్యక్రమానికి సంబంధించి కర్నూలు ఇరిగేషన్ సిఇఓ కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. హంద్రీనీవా ప్రధాన కాలువ పనులు సకాలంలో పూర్తి చేసిన అధికారులందరినీ ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు. చివరన ఉన్న కుప్పం వరకు కృష్ణా జలాలు తరలి వెళ్లడంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. రాయలసీమకు గుండెకాయ అనే హంద్రీనీవా ప్రాజెక్టుని 5 ఏళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. ఆ ప్రభుత్వం 5 ఏళ్లలో చేయనిది కూటమి ప్రభుత్వం సంవత్సరంలో చేసి చూపించిందని రామానాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యం 961 టీఎంసీలు కాగా ప్రస్తుతం 844 టీఎంసీలతో వాటిని నింపగలిగామన్నారు. అంటే 87.86% నీటిని నిల్వ చేయగలిగామని వివరించారు. అలాగే రాయలసీమలోని మొత్తం 38 నియోజకవర్గాల పరిధిలో హంద్రీనీవా ప్రాజెక్టు కాలువలు విస్తరించి ఉన్నాయన్నారు. ఈ కాలువలకు అనుబంధంగా 517 చెరువులు ఉన్నాయి. వీటిలో 174 చెరువులు పూర్తి కాగా 125 చెరువులు పాక్షికంగా అంటే మొత్తం 299 చెరువులు నింపగలిగామన్నారు. మిగిలినవి ప్రాధాన్య క్రమంలో ఫిబ్రవరి మాసానికల్లా నింపుతామన్నారు. ఈ కారణంగా ప్రస్తుతం రాయలసీమ చెరువుల్లో జలసిరి తాండవిస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలన్న ఆయన ఆశయం రేయింబౌళ్ల కష్టపడి పనిచేస్తున్నామన్నారు. ప్రతిష్టాత్మకమైన హంద్రీనీవాకు 3,850 కోట్ల రూపాయలు వెచ్చించడమే గాక 738 కిలోమీటర్ల మేర కృష్ణా జలాలను కుప్పం వరకు తీసుకెళ్లడం ఒక చరిత్రగా మంత్రి అభివర్ణించారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న చెరువులను నింపే బాధ్యతను పర్యవేక్షణను ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులకు కూడా అప్పగించినట్లు రామానాయుడు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అక్కడున్న కలెక్టర్లు, తహసీల్దార్లు, విఆర్ఓలు అందరూ ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆనంద సమయంలో రాయలసీమ ప్రజలు గత ప్రభుత్వం పనితీరుకు, కూటమి ప్రభుత్వ పనితీరుకు మధ్య వ్యత్యాసాన్ని గమనించాలన్నారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో సినిమా సెట్టింగ్లు, అద్దె ట్యాంకర్లు, అద్దె గేట్లు, బెంగళూరు నుంచి పూలు తెప్పించి నీటి వనరుల ప్రారంభోత్సవాలు నిర్వహించిన సంగతి, జగన్ హెలికాప్టర్ ఎక్కే సమయానికి ఆ నీరు ఆవిరైపోయిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుందని మంత్రి నిమ్మల ఎద్దేవా చేశారు. రాయలసీమ ముద్దుబిడ్డనని చెప్పుకునే జగన్ రాయలసీమ ప్రాజెక్టులకు తీరని ద్రోహం చేశాడని రామానాయుడు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు, చేసిందే చెబుతున్నారు. వాస్తవాలని ప్రజలు కళ్ళారా చూసే విధంగా ఈ ప్రభుత్వ పనితీరు పారదర్శకంగా ఉన్న సంగతి గమనించాలని రామానాయుడు విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు 2వ దశగా మడకశిర బ్రాంచ్ కాలువ పనులన్నీ పూర్తి చేసి హిందూపురం, మడకశిర, పెనుగొండ నియోజకవర్గాలకు నీరిస్తామన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించి 400 కిలోమీటర్ల నుంచి 554 కిలోమీటర్ల వరకు అంటే అడవిపల్లి రిజర్వాయర్ నుంచి నీవా, అక్కడి నుంచి తిరుపతి కళ్యాణ డ్యాం వరకు అతి త్వరలో నీరు తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి ఆశయంగా రామానాయుడు స్పష్టం చేశారు. తద్వారా రాయలసీమను రత్నాలసీమ చేయాలని కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కృతనిశ్చయంతో ఉన్నట్లు మంత్రి తెలిపారు.